హలో అండి. మీ అందరూ ఎంతగానో రిక్వెస్ట్ చేసిన వీడియోతో అయితే ఈరోజు మీ ముందుకొచ్చేసాను. అసలు కట్టుతీగతో ఎలా అల్లాలి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయమని చెప్పని అడిగారు. సో, ఈరోజు ఈ డౌట్‌నైతే నేను క్లారిఫై చేస్తున్నాను. నేను ఈ 2 కట్టుతీగలను వాడతానండి. ఒకటి కొంచెం లావుగా ఉంటుంది. ఒకటి సన్నగా ఉంటుందనమాట. సో, దీన్ని వాడడానికి నేనిది 18 గేజ్ అనమాట. ఈ వైర్‌నైతే నేను యూజ్ చేస్తున్నాను. కట్టుతీగతో అల్లడానికి మనం మెటీరియల్ ఇంకొంచెం క్లియర్‌గా తెలుసుకుందాం. ఇదిగోండి ఇదే కట్టుతీగ 18 గేజ్. దీన్ని యూజ్ చేసి మనం ఈరోజైతే అల్లుతున్నాం దండని. అండ్ నెక్స్ట్ బీడ్స్ ఇలా నేను పగడాలు తీసుకున్నాను. ఏ బీడ్కైనా పైన వేయడానికి క్యాప్స్ ఉంటాయన్నమాట. ఈ క్యాప్స్ చాలా సైజెస్లో ఉంటాయి. సో నేనైతే స్మాల్ సైజ్ని యూజ్ చేస్తున్నాను. ఇలా బీడ్కి పైన కింద క్యాప్ వేయడం వల్ల బీడ్స్ అనేది అందంగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈ గోల్డ్ బీడ్స్ కూడా యూజ్ చేస్తున్నాను. ఇవి మంచి క్వాలిటీ గోల్డ్ బీడ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చి కట్టర్స్ మెయిన్, ఇవి ఇంపార్టెంట్. ఇదొకటి కమ్మిని మనం కట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇదొచ్చి మనం రౌండ్గా తిప్పడానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఈ 2 కట్టర్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి పట్టకర్ర లాగా ఉంటాయన్నమాట, అవి కూడా యూజ్ చేయొచ్చు. బట్ నేను ఈ 2 యూజ్ చేస్తాను. ఇప్పుడు మనం క్లియర్గా కట్టుతీగను అల్లడం అయితే తెలుసుకుందాం. చాలా క్లియర్గా అయితే చూడండి, చాలా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఈ టూల్ని యూజ్ చేసి ఒక క్రాస్ లాగా తీసుకుంటాం అన్నమాట. ఇదిగోండి ఇలా చిన్నగా ఒక రౌండ్ లాగా చేస్తాం. కింద జస్ట్ కమ్మిని వంచి పక్కకి లాగాం. ఇప్పుడు దీన్ని పట్టుకున్నాం అనమాట. చూడండి కింద ఇలా క్రాస్ చేసాం కదా, కింద చిన్న రౌండ్ ఉంది కదా, దాన్ని కొంచెం గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకొని ఇది పైన తిప్పకుండా కిందే కరెక్ట్గా అక్కడక్కడే రౌండ్ తిప్పుతున్నాం. చూడండి కరెక్ట్గా హోల్ ఉంది కదా కింద, దానిపైనే నీట్గా ఒక 2 టైమ్స్ అయితే రౌండ్ అయితే చుట్టాం. ఇప్పుడు ఎక్స్ట్రా కమ్ము ఉంది కదా, ఆ ఎక్స్ట్రా కమ్మిని అయితే మనం కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనకు అక్కడ కొంచెం గుచ్చుకున్నట్టు ఉంటుందన్నమాట. కట్టర్తో కరెక్ట్గా కట్ చేసాం కదా, కొంచెం షార్ప్గా ఉంటుంది కమ్మి. దాన్ని కూడా మనం నీట్గా అయితే ప్రెస్ చేసేస్తాం. చూడండి ఇప్పుడు గుచ్చుకుంటుంది కదా, దాన్ని ఇలా నీట్గా ప్రెస్ చేసాం. ఇప్పుడు మనకు అస్సలు గుచ్చుకోదు, నీట్గా వచ్చిందనమాట. ఇప్పుడు మనం దీనికి బీడ్ వేద్దాం. బీడ్కి పైన కింద క్యాప్ అయితే వేస్తాం కదా, ఇదిగోండి ఫస్ట్ క్యాప్ వేసాను, బీడ్ వేసాను, క్యాప్ వేసాను. కొంతమంది బీడ్ పైన క్యాప్ లేకుండా కూడా యూజ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ప్రైస్ తగ్గించడం కోసం. క్యాప్స్ కూడా కొంచెం ప్రైసే కదా, సో క్యాప్స్ లేకుండా కూడా అల్లుతూ ఉంటారు. బట్ మన కోసం మనం అల్లుకుంటున్నప్పుడు క్యాప్స్ ఖచ్చితంగా వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుందన్నమాట, చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం క్లియర్గా చూడండి. ఇప్పుడు మనం పైన నీట్గా కమ్మిని తిప్పుతున్నాం అనమాట. ఫస్ట్ కరెక్ట్గా మనం క్యాప్ వేసాం కదా, క్యాప్ పైన కమ్మిని టైట్గా అయితే పట్టుకున్నాం. కొంచెం గట్టిగా పట్టుకోండి. ఈ కమ్మిని వెనక సైడ్కి వంచి చూడండి, కరెక్ట్గా మనం బ్యాక్ సైడ్కి వంచామన్నమాట. గట్టిగా పట్టుకోవాలి. పట్టుకొని ఈ కమ్ముంది కదా, మనకు ఇటువైపుకి లాక్కొని క్యాప్ పైన మనం ఒక ముడిలాగా వేయాలి. టైట్గా పట్టుకొని టైట్గా లాగండి కమ్మిని. టైట్గా లాగి ఒక 2 చుట్లు అయితే చుట్టండి. ఇక్కడ మీరు టైట్గా లాగాలి. టైట్గా లాగితే ముడి చాలా బాగా వస్తుంది. ఇదొక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి, టైట్గా లాగండి. అవేమి తెగిపోదు, ఏమి కాదు, చాలా బాగుంటుంది ఫినిషింగ్. సో మీరు లాగేటప్పుడు గట్టిగా పట్టుకోవాలి. పట్టుకర్రతో గట్టిగా పట్టుకొని హ్యాండ్తో టైట్గా తిప్పాలన్నమాట. సో ఇప్పుడు మనం కట్ చేసాం కదా, కట్ చేసిన దాన్ని ఇలా మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను గుచ్చుకోకుండా. ఇప్పుడు ఇది కొంచెం పక్కకి వంగినట్టు అనిపిస్తే దాన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ జాయింట్ ఎలా వేయాలో చూద్దాం. ఇప్పుడు పైన ఈ హోల్లోకి మనం కట్టుతీగను తీసుకుంటున్నాం. సేమ్ స్టార్టింగ్ చేసాం కదా, ఒక చిన్న ముడిలాగా కింద ఒక క్రాస్ తీసుకుంటున్నాం. ఈ క్రాస్ తీసుకొని మళ్ళీ పట్టకర్రతో పట్టుకుంటున్నాం. సో ఈ గ్యాప్ అన్నమాట, కొంతమంది గ్యాప్ తక్కువగా ఉంచుతారు, బట్ ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఇంత సరిపోతుంది.
ఇప్పుడు ఈ కింద ఉంది కదా రౌండ్ హోలు, దాన్ని గట్టిగా పట్టుకర్రతో మనం పట్టుకుంటున్నాం. గట్టిగా పట్టుకొని సేమ్ మళ్ళీ దీన్ని కరెక్ట్గా ఆ హోల్ పైనే వచ్చేటట్టు రౌండ్గా అయితే తిప్పుకున్నాం. ఇప్పుడు ఎక్స్ట్రా కమ్మిని మనం కట్ చేస్తున్నాం. ఇప్పుడు దాన్ని ఒకసారి నీట్గా ప్రెస్ చేయాలి, ఎందుకంటే గుచ్చుకోకుండా, ప్రతి దానికి మనం కమ్మి గుచ్చుకోకుండా ఇలా ప్రెస్ అయితే చేయాలి. అప్పుడు పిల్లలు కానీ ఎవరైనా వేసుకోవచ్చు, వాళ్ళకు కూడా గుచ్చుకోకుండా నీట్గా ఉంటుందన్నమాట. అలాగే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. సో ప్రెస్ చేసిన ప్రతిసారి మనం హ్యాండ్తో ఒకసారి రఫ్ చేస్తే గుచ్చుకుంటుందా లేదా అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్, బీడ్ అయితే ఎక్కిస్తున్నాం. క్యాప్ వేసాం, బీడ్ వేసాం, క్యాప్ వేసాం. సేమ్ ఇందాక ఎలా అయితే బీడ్ పైన చుట్టామో అలాగే చుట్టాలి. ఇంకా ప్రాసెస్ ఇదే అండి. ఇలాగే మనకి ఎంత సైజు కావాలో అంత సైజు అల్లుకుంటూ పోవాలి. మళ్ళీ క్లియర్గా చూడండి, ఇలా క్యాప్ పైన అల్లాలి. టైట్గా పట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్కి లాగి మనం బీడ్ పైన, అంటే క్యాప్ పైన, బీడ్ పైన ఉన్న క్యాప్ పైన ఇలా రౌండ్గా అయితే చుడుతున్నాం. చూడండి, క్యాప్ కనిపిస్తుంది కదా మీకు. ఈ క్యాప్ పైన మనం ఒక 2 టైమ్స్ టైట్గా లాగి ఇలా రౌండ్ అయితే తిప్పాము. చూసారా ఫినిషింగ్ ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఎక్స్ట్రా కమ్మిని అయితే కట్ చేసేస్తున్నాం. అది గుచ్చుకోకుండా మనం నీట్గా మళ్ళీ పట్టకర్రతో అయితే ప్రెస్ చేస్తున్నాం. ఇలా ప్రతి దానికి చేయాలి మనం. బీడ్కి కింద పైన కట్ చేసిన ప్రతిసారి గుచ్చుకోకుండా మనం చెక్ చేసుకోవాలి. ఇంకా ప్రాసెస్ ఇదే అండి. సేమ్ ఇలా కట్టుతీగని ఎక్కించాం, నాట్ వేసుకున్నాం, దాన్ని నీట్గా పట్టకర్రతో పట్టుకొని ఇలా అయితే తిప్పుతున్నాం. నెక్స్ట్ దీన్ని కట్ చేసి మనం కట్టర్తో నీట్గా ప్రెస్ చేస్తాం గుచ్చుకోకుండా. ఆ తర్వాత బీడ్ వేస్తాం, మళ్ళీ పైన మళ్ళీ నీట్గా తిప్పుతాం. ఇదే ప్రాసెస్ అండి టోటల్. మనం ఎంత సైజ్ కావాలో అంత సైజ్ మనం ఇదే ప్రాసెస్ అయితే చేస్తాం. కట్టుతీగ అల్లడంలో ఇదేనండి ప్రాసెస్. మధ్యలో మనం బీడ్స్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను గోల్డ్ బీడ్స్ కూడా యూజ్ చేశాను దీంట్లో. ఇలా బీడ్ ప్లేస్లో ఓన్లీ గోల్డ్ బీడ్కి క్యాప్ వేయమన్నమాట. క్యాప్ వేయకుండా డైరెక్ట్గా అల్లేస్తాం. నేను ఈ చైన్ ఎలా అంటే 4 ఈ పగడం బీడ్స్ని యూజ్ చేస్తున్నాను, ఒక గోల్డ్ బీడ్ అయితే యూజ్ చేస్తున్నాను. దీన్ని మనకు కావలసిన సైజ్ వరకు ఇదే ప్రాసెస్ యూజ్ చేసి మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ అయితే అల్లుకోవాలి. నెక్స్ట్ మనం దీన్ని ఎలా అంటే, ఇప్పుడు మొత్తం అల్లుతూ వెళ్తున్నాం కదా, ఆ చివర ఈ చివర జాయింట్ కూడా వేయాలి కదా, ఆ ప్రాసెస్ కూడా నేను చెప్తాను. ఇదిగోండి, చూసారా నీట్గా ఉంది, ఫినిషింగ్ ఎంత బాగుందో. మనకు కావలసిన సైజ్ వరకు మనమైతే అల్లుకోవాలి. నేను గోల్డ్ బీడ్ కూడా యూజ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం దీన్ని 2 చివర్లు ఎలా జాయింట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక దగ్గర కట్టుతీగ అయితే వేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు గోల్డ్ బీడ్ జాయింట్ చేయడం చెప్తున్నాను. సేమ్ కట్టుతీగని హోల్ పైన మనం రౌండ్గా అయితే చుట్టేసుకున్నాం కదా, దీన్ని కట్ చేసేస్తున్నాం. కట్ చేసుకొని దాన్ని మళ్ళీ ప్రెస్ చేస్తున్నాం. ఖచ్చితంగా మనం ప్రెస్ అయితే చేయాలి, ఎందుకంటే ప్రెస్ చేయకపోతే గుచ్చుకుంటుంది. సో దీన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం దీంట్లో గోల్డ్ బీడ్ అయితే వేస్తున్నాం. ఈ గోల్డ్ బీడ్ కూడా మనకు ఒక లైన్ లాగా అమ్ముతారనమాట. ఇవి కొంచెం ప్రైస్ ఉంటాయి బాగానే, బట్ ఇవి కలర్ పోవు, ఎక్కువ రోజులు అలాగే ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, కట్టుతీగకి గోల్డ్ బీడ్ వేసాం కదా, దాన్ని ఇంకో చివరి ఉంది కదా దాంట్లో నుంచి తీసుకున్నాం. ఇప్పుడు మనం కమ్మితో నీట్గా పట్టుకొని చూడండి, గోల్డ్ బీడ్ పైన నేను కమ్మిని పట్టుకున్నాను, దాన్ని ఒక సైడ్కి బెండ్ చేశాను. బెండ్ చేసి నీట్గా వేసుకొని గోల్డ్ బీడ్ పైన
నీట్గా అయితే రౌండ్ అయితే చుడుతున్నాను. హోల్ని గట్టిగా పట్టుకొని టైట్గా లాగాలి. ఇక్కడ ఒక్కటే ఫినిషింగ్ నీట్గా రావాలంటే టైట్గా లాగాలి కమ్మిని. నేను ఎంత గట్టిగా లాగుతున్నానో మీకు అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎక్స్ట్రా కమ్మిని అయితే కట్ చేసేసి మన పట్టకర్రతో దాన్ని ప్రెస్ చేసేయాలి. ఇంతేనండి, కట్టుతీగతో అల్లడం ఇంతే అనమాట, చాలా ఈజీ. ఫైనల్ ఫినిషింగ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా డౌట్స్కి అయితే నేను రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.